ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. గడిచిన దినాల్లో 4వ తారీఖు 4వ మాసం ఏప్రిల్లో ఆంధ్రాలో ఉన్నటువంటి ఉండి ప్రాంతంలో కొన్ని చర్చెస్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి విషయాల్లో ఎస్ రాజకీయపరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి కొంతమంది అంటే కొంతమందికి క్రైస్తవులు లేక సేవకులు సంఘాలు కొన్ని సపోర్ట్ చేయటం ద్వారా ఈ నోటీసులు వచ్చాయని చెప్పేసి కొంతమంది అంటే రాజేష్ మహాసేన మీడియా నుంచి రాజేష్ మహాసేన మాట్లాడారు. ఏంటంటే అంటే ఎప్పుడూ లేనటువంటి ఈ విధంగా అసలు ఎందుకు మరి నోటీసులు ఇచ్చారు, ఇవ్వటానికి గల కారణాలు ఏంటంటూ వారు కొన్ని విషయాలు చెప్పారు. RRR అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అప్పుడు పదవిలో ఉన్నప్పుడు కూడా ఇసుక విషయం మాట్లాడటానికి పర్మిషన్ తీసుకుంటే తను సమయం ఇవ్వలేదని చెప్పేసి చాలా వరకు పోరాటం చేశాడు. ఆ తర్వాత మరి ఇక్కడ వేరే వాళ్ళకి 4 పేర్లు కూడా వారు చెప్పడం జరిగింది. అలాగనే వారందరూ కూడా అంటే క్రైస్తవ సమాజం అంతా, క్రైస్తవ సంఘాలన్నీ కూడా అట్లా వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారానే ఈ కార్యం జరుగుతుంది అంటే నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పారు. అందులో ప్రధానమైనటువంటి సంఘాలుగా ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. వారికి నోటీసుల్లో సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ పెద్దపేట ఉండి, దీనికి సిఎస్ రత్నరాజు గారు మరి సెక్రటరీగా ఉన్నారు. ఇది 4వ తారీఖు 4వ నెల 2026లో ఈ నోటీసు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే ధర్లి శామ్యూయల్ రాజు సుబ్బారావు, వీళ్ళకు కూడా 4వ తారీఖు రోజున ఒక నోటీసు ఇవ్వటం జరిగింది. ఇలాగ 113 నోటీసులు ఏమి ఇచ్చినట్టుంది దాదాపుగా. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలను, ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే క్రైస్తవులు రాజకీయంగా వెళ్ళటం ద్వారానే ఈ నష్టం జరిగిందని చెప్పేసి రాజేష్ మహాసేన చెప్పడం జరిగింది. కాబట్టి నేను క్లారిటీగా కొన్ని విషయాలు సేవకులకి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ దైవజనులకు, సంఘాల కాపరులకు, అంతేకాకుండా సంఘాల కమిటీ వారికి కూడా నేను ప్రాముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని, అంటే రాజేష్ మహాసేన కానీ లేకుంటే వీళ్ళందరూ కలిసి అంటే ఆ చెప్పినటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా ఏమనుందంటే ప్రభుత్వం వైపు లేక రాజకీయం వైపు ఈ క్రైస్తవ సమాజం వెళ్ళబట్టే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి చెబుతున్నారు వాళ్ళు. కాబట్టి క్రైస్తవులు, దైవజనులు, కమిటీ పెద్దలు, నాయకులు అందరూ కూడా ఆలోచన చేయాలి. మనము ఏ పార్టీ పరంగా ఒక సంఘం ఉండటానికి వీల్లేదు. ఒక పార్టీ పరంగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఏర్పాటును కూడా జీవము కలిగిన దేవుడే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా క్షేమకరంగా ఉండాలని ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది. మనము ఏ నోటీసులు వచ్చినప్పటికీ కూడా మనము ప్రభుత్వం పక్షాన ఉండాలే తప్ప ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం పక్షాన మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా మనము ప్రార్థన చేయాలని మనకు బైబిలే తెలియజేస్తా ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు మనము రాజకీయ పరంగా ఎందుకు ఉండకూడదు అంటే కొంతమంది రాజకీయ నాయకులకు కొన్ని విషయాలు నచ్చుతాయి, కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని విషయాలు నచ్చవు. ఇప్పుడు మనము రాజకీయ పరంగా కనుక వెళ్ళుంటే పలానా ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేసి అలా ఇలా చేసేసి, లేకుంటే మేము ఇట్లా మీరు ఇట్లా అని చెప్పేసుకొని కనుక ఉంటే ఏమైందంటే రాబోతున్న రోజుల్లో గెలిచినటువంటి ప్రభుత్వాలు ఒకవేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా,
దేవుని బిళ్ళారా, మీరందరూ కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కోసం ప్రార్థన చేయాలి, ప్రభుత్వం ఇచ్చే నిధులు తీసుకోవాలి. ప్రభుత్వం ఏదైతే మనకు ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినా ఇప్పటికి కూడా ఒకవేళ నోటీసులు ఎందుకు ఇచ్చారు మీకు అంటే, మరలా ఒకవేళ పర్మిషన్ లెటర్ కానీ, లేకుంటే ఎంఆర్ఓ నుండి కానీ, కలెక్టరేట్ నుంచి కానీ, అయా మేము గడిచిన ఇన్ని సంవత్సరాల నుండి ఇలా పరిచయం జరుగుతూ ఉంది, ఎప్పటివరకు ఏ అభ్యంతరం అయితే లేదు కనుక మరలా మీరు ఈ అభ్యంతరం పెట్టారు, మరి దీనికి పర్మిషన్ తీసుకోవాలంటే మరి మేము ఏం చేయాలి అనే విషయాలు మరలా మీరు మాట్లాడుకోవాలి. అంతేకాకుండా సేవకులందరూ కలిసి ఒకసారి మరి రఘురామకృష్ణరాజు గారిని కలిసి, వాస్తవంగా మరి వారి హయాంలోనే ఈ కార్యక్రమం జరిగింది కనుక వారి దగ్గరికి వెళ్ళి వారిని సూచనలు సలహాలు అడగటం మంచిదని నేను అనుకుంటున్నాను. అంతేకా ఒకవేళ ఈ విషయాన్ని నేను చెప్పడం కూడా కాదు కానీ రాజేష్ మహాసేన కూడా ఈ విషయంలో మాట్లాడారు. అంటే వారు కొంచెం మాట పట్టింపు కలిగినటువంటి వ్యక్తి, మాటను ఏదైనా అంటే ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఆ మాట ప్రకారంగా చాలా వరకు ఎంత దూరమైన వెళ్ళగలిగినటువంటి మాట పట్టింపు కలిగినటువంటి నాయకుడు అని కూడా వారు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నోటీసు చూసి ఏమీ భయపడకుండా దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, రాబోతున్నటువంటి రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీరందరూ కూడా ఆలోచన చేయండి. అలాగే అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్స్ దయచేసి గమనించండి. పాస్టర్ ఫెలోషిప్స్ అన్నీ కూడా, నేను కూడా పాస్టర్ ఫెలోషిప్కి ఒక జిల్లాకి నేను ఒక చైర్మన్గా ఉన్నాను, మండల్ అండ్ డివిజన్కి కూడా చైర్మన్గా ఉండి పనిచేస్తున్నాం. మనము ఏ పార్టీకి కూడా బ్రాండ్గా పనిచేయకూడదు, ఏ పార్టీకి బ్రాండ్గా వర్క్ చేయకూడదు. మనకు అందరూ సమానమే. ఎందుకు అందరూ సమానమే అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు. సో మనం కూడా అందరిని ప్రేమించాలి. అంతేకాకుండా మనం ఎవరి పక్షాన నిలబడి మేము మీ వైపే అని అనటానికి వీలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ప్రభుత్వం దేవుడు ఏర్పాటు చేస్తాడు, ప్రభుత్వాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు, అది ఎవరైనప్పటికీ కూడా. కాబట్టి ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మనం దేవుని పక్షంలో ఉన్న సేవకులం కదా. దేవుని పక్షంలో ఉన్నటువంటి సేవకులు అయినటువంటి మనము ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం కొరకు ప్రార్థన చేసే బాధ్యత మనకు ఉంటుంది. ఓకేనా, రైట్. ఒకవేళ మనకి విరోధమైనటువంటివి లేక మనకి ఇష్టం కాని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అవి దేవుని యొక్క కృపలో మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు 100% ఉంది. ఇప్పుడు ఆ కాలంలో పాత నిబంధన కాలంలో మనం చూస్తే చాలా రాజ్యాలు దేవునికి వ్యతిరేకంగా లేసాయి, అయినప్పటికీ కూడా దేవుడు కార్యం చేయలేదా? కాబట్టి మరి మీ జీవితాల్లో కూడా అద్భుత కార్యము దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి 113 చర్చెస్కి నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది. ఇప్పుడు నేను చదివినటువంటి వారు ఒకవేళ సో మనం ఇబ్బంది పడకుండా ఉండాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది సంఘాలు ఉన్నటువంటి కాపర్లు గడిచిన దినాల్లో నేను భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక చర్చి పక్కనే చర్చి కట్టారు. చర్చి పక్కనే చర్చి ఉండటానికి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇటు పక్కన బిలీవర్ చర్చ్, ఇటు పక్కన ఓసన్న మినిస్ట్రీ చర్చ్. దాని కొరకు మాట్లాడితే చాలా మంది ఏం చేశారంటే కామెంట్స్ పెట్టడం ప్రారంభించేది. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా జాన్ వెస్లీ గారు కూడా, అంటే వాళ్ళ నోటిఫికేషన్ నుంచే, వాళ్ళ అకౌంట్ నుంచే మీరేమన్నా మా సేవకులు అన్నట్టుగా కూడా వాళ్ళు పెట్టారు. దాన్ని ఆసరా చేసుకొని ఒక బ్రదర్ కూడా వీడియో చేశాడు. ఒక బ్రదర్ వీడియో కూడా చేశాడు. వీడియో చేస్తూ ఏమంటున్నాడంటే, గడిచిన దినాల్లో సోల్మన్ గారు అంటే ఒక చర్చి కన్స్ట్రక్షన్ ఒక డిజైన్ చేస్తే, అంటే ఒక 2 డిజైన్ చేశారు. ఒకటి గోరంట్లో ఒక చర్చి కట్టాలని, తర్వాత రాజమండ్రి ఒక చర్చి కట్టాలని వాళ్ళు ప్లాన్ చేసి ఒక డిజైన్స్, అంటే డోర్స్ ఓపెన్ అయ్యే చర్చెస్ ఓపెన్ చేయడానికి అట్లాంటి చర్చెస్ ఒక 2 ప్లాన్ చేసుకున్నారు కట్టడానికి. అయితే కొంతమంది క్రైస్తవ సేవకులు ఈ సంఘాలు కట్టడం అవసరమా, దీనికి ఇంత డబ్బు అవసరం అని చెప్పేసి అంటూ ఉంటే, వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు కట్టుకుంటున్నారు, మీరు ఏమైనా కానుకలు ఇస్తున్నారా, మనం ఏమి ఇవ్వట్లే కదా, సో వారు తెచ్చుకొని వారు కట్టుకుంటున్నారు, దానికి ఇబ్బంది ఏందని నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని తీసుకొచ్చి ఈ చర్చి పక్కన చర్చి కట్టే ప్రాబ్లం ఉన్నటువంటి సమస్య దగ్గర ఈ సమస్యను పెట్టి ఒక సహోదరుడు వీడియో చేశాడు. ఆ వీడియో చేసి దాని కింద కామెంట్లో ఏం చెబుతున్నాడు, తన వీడియోస్లో ఏం చెబుతున్నాడు అంటే, అప్పుడు అట్లా చెప్పినోడు ఇప్పుడు ఇలా చెప్పొచ్చా,
మాట మార్చినట్టుగా అని అంటున్నాడు. బ్రదర్, సమస్య ఉన్న దగ్గర సమస్యను తీసుకురామని క్రైస్తవం నేర్పుతుంది ఎవరికైనా? సమస్య ఉన్న దగ్గర సమస్య తీసుకురామని ఏమైనా చెబుతా ఉందా? చర్చి ఉన్న దగ్గర చర్చి కట్టమని. ఇప్పుడు ఒక 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 వాడకట్టు, లేదా ఒక 1/2 కిలోమీటర్, లేకపోతే ఒక 1/4 కిలోమీటర్, లేదా ఒక 100 మీటర్ల దూరంలో ఆ చర్చి కట్టుకున్నా పర్లేదండి. కానీ పక్కనే కదా. ఆ పాస్టర్ గారు కూడా కాల్ చేశాను, నేను మాట్లాడాను, వారు కూడా ఏదో కంప్లైంట్ చేశారట. కాబట్టి ఇప్పుడు తెలిసి తెలియనటువంటి మాటలు వీడియోలు చేసి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కనీసం ఈ జ్ఞానం అన్న కొంచెం అన్న ఉండాలి, దేవుని జ్ఞానం కొంచెం అన్న ఉండాలి. అది సమస్య. అది ఇప్పుడు చర్చిలు కట్టడం అనేది దేవుని పని, అర్థమవుతుందా? ఈ వీడియో చూస్తే, ఆ వీడియో చేసిన సహోదరుడి వీడియో చూస్తే క్లారిటీ ఇస్తున్నాను, గమనించండి. ఇప్పుడు సంఘాలు చర్చెస్ కట్టడం అనేది దేవుని పని అండి. అది దేవుని పని దేవుని ఇష్టం, ఎంత గొప్పగా చేసుకుంటాడు, అది వేరే విషయం. అది కానీ చర్చి పక్కన చర్చి కట్టడం ప్రాబ్లం. ఇది ప్రాబ్లం గురించి చేసిన వీడియోకి, దేవుని పని గురించి చేసిన వీడియోకి వ్యత్యాసం జరిగినటువంటి వాళ్ళు ఉన్నారండి చాలా మంది. కాబట్టి ఈ సమయంలో సంఘాల పక్కన సంఘం కట్టుకోవడం అనేది, చర్చి పక్కన చర్చి ఎందుకంటే కొంచెం దూరం కట్టుకోవాలి. పోటీ ఏముంది అందులో? ఈ పక్కన ఒక చర్చి ఉంది కదా, పక్కన ఇంకో చర్చి ఎందుకు కట్టుకోవాలి? ఇలాంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు. అర్థమైందా? మనం గొడవ పడతా ఉంటే, లేకపోతే ఇంకా వేరే విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేశారు హోసన్న మినిస్ట్రీస్ మీద. వాళ్ళు టైం అడిగారు. ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇప్పుడు ఈ వీడియోకి ప్లస్ ఈ వీడియోకి వ్యత్యాసం జరిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళు వీడియోలు చేస్తారు, దానికి అర్థం కానివాడు. మళ్ళీ కొంతమంది అందులో కామెంట్ సెక్షన్లో ఏంటంటే ప్రూఫ్ చేయించు, ఆ వీడియో చేయించు, అవన్నీ ఇంకా అవసరమా? సేవకులమైనటువంటి మనము ఇటువంటి విషయాలు గమనించాలి. ఓకే, నేను ఉన్నదాన్ని కొంచెం గొడవ చేయడానికి కాదు, ఆ కామెంట్లు పెట్టుకొని వీడియో చేయొచ్చు. అందులో హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. మీకేం సంబంధం, నువ్వెవడు అన్నట్టుగా కామెంట్స్ పెట్టారు. సో అట్లాంటి కాదు, అర్థం చేసుకోవాలనేటువంటి వారు ఉండాలి. ఇప్పుడు క్రైస్తవం ఏం చెప్తుంది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది. అసలు నువ్వు నీ పక్కనున్న పాస్టర్నే ప్రేమించకపోతే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఏం ప్రేమిస్తావు? అసలు నువ్వు పక్కన ఉన్నటువంటి సేవకుల్నే ఒక సేవకుడు ప్రేమించకపోతే, ఇప్పుడు సంఘం పక్కన సంఘం కడుతున్నాడంటే ఈయన సేవకుడు, ఆయన సేవకుడే కదా. నేను కట్టడం ద్వారా ఇక్కడ ఇబ్బంది అవుద్ది అనే సంగతి తెలుసు కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్లు ఉన్నాయి. క్రైస్తవులందరూ కూడా ఈ రోజుల్లో ఎక్కువగా మరి ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అంటే నేను గొప్పగా ఉండాలి, నేను మాత్రమే గొప్పగా ఉండాలి, నన్ను మాత్రమే చూడాలి, నేనే ఒక సెలబ్రిటీ లాగా ప్రవర్తించాలని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కాబట్టి ఇది కాదండి. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మరి రఘురామకృష్ణరాజు గారికి కూడా మా పక్షాన విజ్ఞప్తి, ప్రాముఖ్యంగా మరి క్రైస్తవుల పక్షాన్ని ఇంతకుముందు కూడా వీడియో చేశాను, దాని గురించి కూడా కొంచెం స్పందన రావటం జరిగింది. కనుక ఈ సమయంలో మరి ఈ వీడియోని వీక్షిస్తున్నాం. మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి మనం ఎక్కడ కూడా చర్చ్ పక్కన చర్చి, ఓకే, ఇది ఎప్పుడు కూడా పెట్టడానికి ప్లాన్ చేయకండి దయచేసి. ఎక్కడ కూడా ఏ ప్రాంతమైనప్పటికీ కూడా కొంత దూరం అని ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 113 నోటీసులు పంపడం జరిగింది. కనుక మరి వారు చెప్పినటువంటి విషయం, నాకు తెలిసినటువంటి విషయం, నా దగ్గర ఉన్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అయితే నేను యాక్చువల్గా అదే వీడియో చేయాలి, కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను లైవ్ ద్వారా అంటే కొంతమందికి ఈ విషయాలు గుర్తు చేద్దామని చేస్తున్నాను. కాబట్టి మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వీలుగా ఉంటే అన్నను కలిసి, మరి కొంతమంది అక్కడ ఉన్న వారు కూడా రాజేష్ మహాసేనకి కాల్ చేశారని విన్నాను. సో వాళ్ళతో కూడా మాట్లాడారు. అంటే మీరు కూడా ఒక వీడియో చేయండి అంటే వారు వీడియో చేశారు. అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ ప్రాబ్లం మనకి చుట్టుకుందనే విషయాలు వారు చెప్పారు. అంతేకాకుండా చెప్తూ చివరిలో సొల్యూషన్ ఇచ్చారు. ఆ సొల్యూషన్ ఏంటంటే, మీరు ఈ ఎవరైతే నలుగురు వ్యక్తులు ఉన్నారో ఆ నలుగురు వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయకుండా ఉంటే మేము తప్పకుండా సహాయం చేస్తామన్న విషయాన్ని కూడా వారు మాట్లాడారు. కాబట్టి నేనేమంటానంటే, నాకు తెలిసిన విషయం ఒకటేనండి, మనం ఎప్పటికీ కూడా దేవుని పని చేయడానికే ఉన్నాం, మనుషులు పని చేయడానికి కాదు. దేవుని పని చేయాలి. దేవుని ప్రజలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రజల కొరకు మనం పని చేసేవాళ్ళమై ఉండాలి. ఓకే, దేవుడు మనకు అప్పగించిన పని ఏంటంటే, దేవుని బాధ్యత మనకు అప్పగించాడు, దేవుడి పనిని మనకు అప్పగించాడు. సో దేవుని పని మనం చేయడానికి రెడీగా ఉండాలి. దేవుని పని చేయడానికి మనం రెడీగా ఉన్నప్పుడు దేవుని ప్రజలు, దేవుని యొక్క దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు, దేవునితో ఉన్నటువంటి ప్రజలు, దేవునితో ఉండబోతున్న ప్రజలు, రక్షించబడిన ప్రజలు, రక్షించబడబోతున్న ప్రజలు, రక్షణలోనికి రాబోతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుని దగ్గరకు వస్తారో, రక్షించబడ్డారో, రక్షించబడిన వారు ఉంటారో, వారందరితో కలిసి నడవటమే
దేవుని యొక్క సేవకుని లక్షణం. అంతేకాని సేవకుడు ఇంకొక రాజకీయంగా ఇంకొక నాయకత్వాన్ని ఇవన్నీ కాదండి. రాజకీయం చేయడానికి వీలేదు, రాజకీయం వైపు వెళ్ళడానికి అసలు వీల్లేదు. కాబట్టి రాజకీయ నాయకులు మీ సంఘానికి వచ్చారు, ప్రార్థించండి. ఇంకొక నాయకులు కూడా వచ్చారు, ప్రార్థించండి. అంతేకాని మేము ఉన్నాం మీ పక్కన, మేము ఆ చర్చ వాళ్ళంతా మీకే అట్లా ఎవరితో కూడా అనకండి. అంటే మనమంతా వాళ్ళతో ఉన్నామని అంటే ఓడిపోయారనుకోండి, నెక్స్ట్ రోజున ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాజకీయం వేరు, సేవ వేరు. ఇవన్నీ వీక్షించి మీ అందరూ కూడా నీ శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా సేవను సేవగా చేయండి, సంఘాన్ని సంఘంగా, దేవుని సంఘంగా ఉంచండి. ఆ కాలంలో మనం చూసాం, చర్చి ఎదుట ఏమేమి ఉన్నాయట, మందిరం ఎదుట రూకలు మార్చే వాళ్ళు ఉన్నారు, పావురాలు అమ్మే వాళ్ళు ఉన్నారు, అక్కడ అనేక మంది ఉన్నారు. మందిరాన్ని ఏం చేశారట, దొంగలు గృహగా చేశారు అని ఆ కాలంలో యేసుక్రీస్తు వారు వాటన్నిటిని కూడా వెళ్ళగొట్టి ఒక మాట అంటాడు, ఇది నా తండ్రి ఇల్లు, ఇది దేవాలయం, ఇది ఏం కావాలి, ప్రార్థనా మందిరమే కావాలి, ఇందులో ఎలాంటిది కూడా ఉండకూడదని చెప్పి అందరినీ కూడా వెళ్ళగొట్టేశాడు. కాబట్టి ప్రార్థనా మందిరాన్ని ప్రార్థనా మందిరంగానే ఉంచండి. ప్రార్థనా మందిరం మాత్రమే పనులు జరగాలి, ఇంకేది జరగకూడదు. కాబట్టి మీరందరూ కూడా అలాగే ఉంటారని నేను ప్రేమపూర్వకంగా మనవి చేయడానికే ఈ వీడియో చేస్తాను. కాబట్టి మీకున్నటువంటి ఆ యొక్క ఆలోచన మరి దయచేసి రాజకీయం వైపు వెళ్తూ ఉంటే దానికి వచ్చే యూటర్న్ చేసుకొని తిరిగి వచ్చి మీ సంఘాలు ఉండి దేవుని ప్రజలు దేవుని కొరకే ఉండాలి. దేవుని దాసులు, దేవుని యొక్క వక్తలు, ప్రవక్తలు అందరూ కూడా దేవుని కొరకు మాత్రమే పనిచేయాలి. ఒకవేళ రాజకీయ నాయకులు మీ సంఘానికి వచ్చినప్పుడు మాత్రం వారి కొరకు ప్రార్థించండి. ఆ గెలుపు అనేది దేవుని చిత్తంలో పెట్టండి. ఖచ్చితంగా గెలుస్తాడనే మాట కూడా మనం చెప్పకూడదు. గెలుపు విషయం కూడా దేవుని సన్నిధిలో పెట్టండి. అయ్యా నీ చిత్తమే జరుగును గాక. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు, పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్టు భూమి మీద కూడా నెరవేరవచ్చు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తున్నప్పుడు వారికే అప్పచెప్పే వ్యక్తులుగా మనము ఉండాలి. అలా ఉండాలని కూడా మీరు కోరుకోవాలి. ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలే జరగాలి. ఇంకే రాజకీయ మీటింగ్స్ కానీ, ఇంకే రాజకీయ పరమైనటువంటివి కానీ ఎలాంటివి కూడా అందులోకి వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. బట్ మీరందరూ కూడా సేవకులు కనుక అలాంటి ఆలోచన చేయకుండా ఫెలోషిప్లో ఉంటున్న నాయకులందరూ కూడా ఇలాంటి కొంతమంది ఎలా ఉంటారంటే ఇలా రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, రెచ్చగొట్టే ప్రజలు కొంతమంది ఉంటారు, రెచ్చగొట్టడానికి కొంతమంది సిద్ధపడతారు. యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారి పక్కన ఉన్నటువంటి యేసుప్రభు పక్కన లేడు కానీ అడవిలో ఉన్నాడు, బందిబూటుగా ఉన్నాడు. ఇక్కడ గమనించండి, ఈ యూదా కూడా బరబ్బతో కొన్ని సన్నివేశాలు మనం మాట్లాడుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. అయితే అక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు బరబ్బ కోసం ప్రాణం పెడతానన్నాడు. ఇక్కడ యూదా మాత్రం అధికార దాహంతో ఎదురు చూస్తున్నాడు, కిరీటం పెడతానికి, లేకపోతే నువ్వు అలా ఉండు, నేను ఇలా ఉంటాను అన్నట్టుగా చాలాసార్లు ఆ మాటలు మాట్లాడటం జరిగింది. కనుక యూదా చరిత్రలో ఏం సాధించలేకపోయాడు, చివరికి ఊరేసుకుని చనిపోయాడు. కాబట్టి ప్రేమటువంటి దేవుని పిల్లారా, దేవుని ప్రజలారా, ఎవరైనా మిమ్మల్ని ఇలా లేపుతూ ఉంటాను, ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ మాటలు మీరు వినొద్దు, అలాంటి వారిని దగ్గరకు రానివ్వద్దు. మీరందరూ కలిసిమెలిసి ఉండాలి, దేవుని పనిని క్రమంగా మర్యాదగా జరిగించాలి. అలా జరిగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు. ఆమేన్.